ఇప్పుడు దివానేగాడు ఎవడు? రేవంత్ రెడ్డి చెప్పిన మాట పరంగానే చూద్దాం. రైతు బంధు అని దివానే ఎవడు? రైతు బంధు అని తరగమాసినోడు ఎవడు? రైతు బంధు అని సన్నాసుడు ఎవడో ఇక్కడ మాకు అర్థమవుతుంది, చూసే ప్రజలకు అర్థమవుతుంది, వినే రైతులకు అర్థమవుతా ఉంది. ఆ రైతు బంధు వచ్చే రైతులకు కూడా అర్థమవుతుంది. మరి ఆ సన్నాసుడు ఎవడో, తరగమాసినోడు ఎవడో రేవంత్ రెడ్డికి అర్థం కావాలి. ఇక రుణమాఫీ అని పేరు చెప్పి రుణమాఫీ కూడా సకాలంలో రుణాలు మాఫీ చేయకుండా రైతు బంధు ఆగం చేసేసి 1,000 కోట్ల రూపాయలు 38,000 కోట్ల రూపాయలకు నీ యొక్క అప్పు వెళ్ళిపోయింది. మరి నువ్వు రాష్ట్రానికి ఏం చేస్తా ఉన్నావు? మరి ఎక్కడి నుంచి పైసలు తీసుకొచ్చి ఏం చేస్తా ఉన్నావు రేవంత్ రెడ్డి? 1,000 కోట్ల రూపాయలు చూసుకుంటేనే అప్పుల పరంగా పడతా ఉంది. మరి రైతులకు రైతు బంధు ఇవ్వకుంటవి. నువ్వు రైతులకే రైతు బంధు ఇవ్వలేదు, మరి కౌలు చేసుకున్న రైతులకు ఇంకెప్పుడు ఇస్తావు? కౌలు పైసలు ఎప్పుడు ఇస్తావు? భూమి లేని వారికి